హనుమంతరావు ఈరోజు చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ని కలవడం జరిగింది. అసలు దేని మీద కలిశారు, ఏం చర్చించారు, ఆయన మాట్లాడారు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాకి రావడం ఎలా అనిపిస్తుంది? చూడండి, ఆంధ్రాకి రావడం, నేను ఇంతకుముందు ఆంధ్ర పిసిసి అధ్యక్షుడు ఉంటే, ఆంధ్ర కంబైన్డ్ ఆంధ్రకు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉంటే నాకు కొత్తేం కాదు. ఎక్కడ వాళ్ళు అక్కడ వస్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడ. ఇవాళ కూడా ఆంధ్ర అయినా చాలామంది తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి ఏదేం లేదు. ఏది జరుగుతున్నటువంటి గతంలో ఏదైతే విడిపోవాలనే ఆలోచన రావడం, దానికి ఎంతోమంది త్యాగాలు చేయడం వల్ల సోనియా గాంధీ ప్రామిస్ చేసింది, ఇస్తాన్నది ఇచ్చింది. ఆ తర్వాత ఇవాళ ముఖ్యంగా ఇక్కడికి రావడం రెండే కారణాలు. ఇవాళ దేశం మొత్తంలో కులంగన జరగాలి అనే ఆలోచన వచ్చింది. దానికి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, 50% సీలింగ్ కూడా తీసేస్తానని ఆయన చెప్పడం, దానికి రేవంత్ రెడ్డి ఇవాళ ఏదైతే ఇమీడియట్గా ఏది క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, కులగన కూడా జరిగిపోతుంది. ఇంకొక 28 వరకు ఇంకో 2 రోజులు ఎక్స్టెండెడ్ అయినా అసెంబ్లీలో పాస్ చేసేసి దీనికి న్యాయం చేస్తామనేది ఉద్దేశం. దానికి నా కోరిక ఏంటంటే, గతంలో ఎన్టీ రామారావు గారు కూడా బీసీల గురించి మాట్లాడాడు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా ఏది పంచాయతీరాజ్ వ్యవస్థలో 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి, అసెంబ్లీ జరిగినట్టు పార్లమెంట్ జరిగినట్టు న్యాయం జరుగుతుంది, కింద స్థాయిలో పేదవానికి కూడా న్యాయం జరగాలి అనే ఆలోచనతో నేను ఆయన కలవడం జరిగింది. ఎందుకంటే మరి వీరికున్న సన్నిహిత్యం ఏది ప్రధానమంత్రితో ఇద్దరికి సన్నిహితం బాగుంది కాబట్టి ఆయన జనగణ అన్నాడు. జనగణలో కులంగన కూడా జరిగితే పేదవానికి న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దాని గురించే ఇక్కడ ఇద్దరిని కలిశాను, రిక్వెస్ట్ చేశాను. దీంతోపాటు జనగణతో కులగణ చేస్తే పేదరికంలో ఉన్నవాడు ప్రతివానికి, కొందరు అసెంబ్లీ చూడలే, కొందరు సిటీ కూడా తెలియదు, అలాంటి వారికి ఏది వడ్లవాడు కానీ, కమ్మరివాడు కానీ, సాగల్వాడు కానీ, మంగళవాడుగా వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు. వాళ్లకు జనాభా ప్రాతిపదికగా వాళ్ళ బడ్జెట్ పెంచితే వాళ్ళ స్థితిగతులు కూడా బాగుంటాయి అనేది నా ఉద్దేశం. దానికే ఇద్దరిని కలవడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళు ప్రధానమంత్రితో కలిసి నేను గతంలో కూడా ట్రై చేసిన కానీ కాలేదు. కానీ ఎప్పుడైతే మన అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా ఐఐటి ఐఐఎంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేసిన, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది పూర్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ తమిళ్ తెలుగు ఏరియాలో వస్తాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హాజ్ గివెన్ ఎవ్రీబడి బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే పాస్ అయింది. ఎందుకంటే జనాభా మేము ఎక్కున్నాం. ఇవాళ కులగణన జరుగుతున్నది, అందరి జనాభా ఎంత ఉందో తెలుస్తుంది, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది. అదేవిధంగా ఏబిసిడి కూడా దానికి మందకృష్ణ మాదిగా ఎన్నో రోజుల నుంచి ఫైట్ చేస్తుండే, దానికి కూడా కోర్టు నిర్ణయాన్ని అమలు కూడా చేయడం జరిగింది. కనుక ఇక్కడ కూడా ఆంధ్రలో ముఖ్యంగా ఏది రైట్ ఎక్కువ ఉన్నారు, తెలంగాణలో లెఫ్ట్లు ఎక్కువ ఉన్నారు. కనుక వారికి కూడా జనాభా ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరి జనాభా ఉంటే అంత పర్సంటేజ్ వస్తుంది, ఎవరి జనాభా ఉంటే వారికి న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశంలో కలిశాను. తప్పనిసరిగా నాకు నమ్మిక ఉంది. దాంతోపాటు దామోదరం సంజీవయ్య ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఏది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎస్సీ ముఖ్యమంత్రి దేశంలో. ఆయన అదే ముఖ్యమంత్రి కాక ఆయన 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడిగా చేశాడు. కేంద్రంలో ఎంప్లాయ్మెంట్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ చేసిండు. ఇవాళ అందరూ కూడా రాజకీయాలు రావాలంటే సంపాదించడానికే వస్తున్నారు. కానీ దామోదరం సంజీవయ్య 1972లో మే చచ్చిపోయినప్పుడు నేను చూసిన, ఆయన సొంత ఇల్లు లేదు. ఇవాళ ఒక కార్పొరేటర్ కాగానే 3 అంతరు 4 అంతరు కట్టుకుంటూ ఇది ఒక వచ్చేతనం వారికి తెలుస్తుంది. ఎస్ ఎట్లుండే దామోదరం సంజీవయ్య డబ్బు సంపాదించాలి, సమాజ సేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులకు సరి అయిన గుర్తింపు ఇవ్వాలంటే ఆయన స్మృతి భవన్ కట్టియాలి ఆయన ఊర్లో. అదేవిధంగా ఆయన పేరు కూడా అన్ని జిల్లాల పేర్లు పెడుతున్నారు. ఒక దామోదరం సంజీవయ్య పేరు కర్నూలు పేరు పెడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తారనేది నా ఉద్దేశం. సార్, అంటే ఇప్పుడు అనుకోవచ్చా రాజకీయాలు వ్యాపారంగా మారిపోతున్నాయి అని చెప్పి? వ్యాపారాలు రాజకీయంగా మారిపోతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు నేను వచ్చినప్పుడు మాత్రం నేను సమాజ సేవ చేయాలని వచ్చిన,
అందరు కూడా అదే ఆలోచన చేస్తే బాగుంటుంది. దానికి నిదర్శనం ఏంటంటే దామోదరం సంజీవే. చనిపోయినప్పుడు సొంత ఇల్లు లేనివాడు అని ఉన్నాడా? ఒక సంవత్సరం లోపల కార్పొరేటర్ కాగానే 3 బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. కనుక సేవ చేయాలి. దామోదరం సంజయ్ ఒక గుర్తింపు వచ్చే సమాజానికి, వచ్చే తరం వారికి ఒక ఆలోచన కలగాలని అనేది నా ఉద్దేశం. డిప్యూటీ సీఎం అలాగే సీఎం ఎలా స్పందించారు మీరు వెళ్ళి అడగంగానే? రైట్ ఎక్కున్నారు అంటే మాలలు, లెఫ్ట్ అంటే మాదిగారు. కనుక వాళ్ళు కూడా ఆయన పనిచేసిండు, ఆయన పేరు కూడా పెట్టండి శృతి భవన్. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఆయన ఏది బర్త్డేకు ఇది కర్నూలు జిల్లాలో ఆయన పెదపాడు అనే విలేజ్కు 3 లక్షలు ఇచ్చిండు. ఒక్కొక్క లక్ష ప్రతి జిల్లాలకు ఇచ్చిండు. దాని బదులు నేనేమంటున్నా, ఒక స్మృతి భవన్ కట్టిస్తే, ఒక లైబ్రరీ పెడితే వచ్చే తరహా ఇలాంటి మహానుభావుడు నేను కూడా ఎందుకు కావద్దనే ఆలోచన కలుగుతుంది. అది స్మృతి భవన్కి పెట్టండి. అన్ని జిల్లాల పేర్లు పెడుతున్నారు. ఏది రామారావు గారి జిల్లా అయింది, రాజశేఖర రెడ్డి జిల్లా అయింది, అల్లూరి సీతారామరాజు అయింది, ఇట్లా చాలామంది జిల్లాల పేర్లు ఉన్నది. అన్నమయ్య జిల్లా ఉన్నది. కనుక దామోదరం సంజయ్ కర్నూలు జిల్లా పెడితే ఒక మెసేజ్ పోతుంది అనేది నేను రిక్వెస్ట్ చేసిన. ఏదైనా శృతి భవన్ అయితే కట్టియండి, జిల్లా పెట్టాలనేది ఆయనకు మంచి అనుభవం ఉంటే, మంచి ఆలోచన ఉంటే అది కూడా చేయమని కోరుతున్నా. సో గత ప్రభుత్వంలో జగన్ని కూడా అడిగినట్టు పరిస్థితి మీరు చెప్పారు. మరి వాళ్ళు ఎలా స్పందించారు, వీళ్ళు ఎలా స్పందించారు? ఆయన 2 కోట్లు అనౌన్స్ చేసిండు, ఒక పైసా ఇవ్వలే. ఇవాళ నేను పవన్ కళ్యాణ్ కలిశాను, ఆయన కూడా మంచిగా స్పందించిండు. ఎందుకంటే ఆయన అడగలేదు, నేను 2 సార్లు ట్రై చేసిన. ఈసారి మాత్రం ఈ 1 కోటి 2 కోట్లు కాక ముఖ్యమంత్రి గారు ఒక 4-5 కోట్లు పెడితే పెద్దపాడులో ఒక లైబ్రరీ ఆయన ఏదైతే శృతి భవన్ కట్టించే వచ్చే తరం వారు, అరే ఈయన శృతి భవన్ ఎందుకు కట్టించారు, ఈయన చేసిన గొప్పతనం ఏంది వచ్చే తరం వారికి తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. సార్ అయితే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలకి తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయి రెండు? చూడండి, ఆంధ్రలోనేమో ఇంకా పవర్లో లేము, తెలంగాణలో పవర్లు వచ్చినాము. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు. ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను కూడా షర్మిల గారు ఉన్నారు. మరి ఆమె ముందుకు పోవాలని, ఏదే కానీ ఓడిపోయినప్పుడు అంతరాత్మ తెలుసుకోవాలి. ఎందుకు ఓడిపోయినాం, తప్పులు ఏం చేసినాం, అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందని వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ప్రజల దగ్గరికి పోవాలి. ప్రజలు నిర్ణీతలు, వాళ్ళకు ఎవరికి అనుకూలం ఉంటే చేస్తారు. మనం వాళ్ళను మనలో ఏది ప్రేమ చూపించి పంచి పనులు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పెరుగుతుంది అనేది నా ఆలోచన. ఇది డిపెండింగ్ ఆన్ ది లోకల్ లీడర్స్, వాళ్ళు ఏం చేస్తారు అనేది. ఇప్పుడు షర్మిలని ఇచ్చారు, గతంలో వేరే వాళ్ళు ఉండేది. ఇప్పుడు ఆమె కూడా వచ్చిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. నేను మొదలే చెప్పినట్టు ఆమె స్టార్టింగ్ నుంచే కొద్దిగా రాలేక తెలంగాణలో తిరిగింది, లాస్ట్ మూమెంట్ వచ్చింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అదే కూడా పవన్ కళ్యాణ్ గారు కలవడం దానికి ఒక మంచి శుభసూచకం అనుకున్నారు. ఫైట్ చేసిండ్రు, గతంలో వారికి ఎక్స్పీరియన్స్ ఉంది. కనుక ప్రజలు చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు అనేది నా ఉద్దేశం. మన నెక్స్ట్ ఎలక్షన్స్ కి గట్టి పోటీ ఇస్తారా? కాంగ్రెస్ వచ్చిద్దంటారా నెక్స్ట్ ఎలక్షన్స్ కి? ఎందుకంటే కూటమే 10 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళు కొనసాగుతారని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ఎలా గట్టి పోటీ ఇవ్వబోతుంది? ఇప్పుడు చూడమ్మా, ఇది రైట్ క్వశ్చన్, రాంగ్ పర్సన్ అడుగుతున్నావు. ఇట్ ఈస్ బెటర్ టు టాక్ టు షర్మిలని అడిగితే చెప్తుంది. ఎందుకంటే నేను అక్కడి సంగతి చెప్పగలిగితే ఇక్కడ వచ్చినా ఏంటంటే నాది ఒక మిషన్. బడుగు బలైన వర్గాలకు రాహుల్ గాంధీ సందేశం యావత్ భారతదేశం కులగన జరగాలి, క్యాచ్ వేసేది నా ఆలోచనలు వచ్చిన ఆమె చేసే పనితీరు మీద ప్రజలు ఆకర్షించుకుంటే తప్పనిసరిగా ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే ఆమెనే లీడర్ను ఆమెను అడిగితే ఏమన్నా నీ ఆలోచన ఉందని ఆమెను అడిగితే ఇట్ ఈస్ అ బెటర్ ఆన్సర్ ఆమె ఇస్తుంది. బికాజ్ నాకు ఇక్కడ రైట్ ఆన్సర్ ఉంది కానీ రాంగ్ పర్సన్ అడుగుతున్నాం అనేది నా ఉద్దేశం. సో కర్నూలులో అయితే దామోదర సంజీవయ్య స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే కులగణనలో భాగంగా జనగణనలో భాగంగా కులగణన కూడా జరగాలని చెప్పి కూడా వి హనుమంతరావు గారు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.